సిటీ న్యూస్ కు స్వాగతం. కృష్ణా యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పరిశీలించారు. కృష్ణా యూనివర్సిటీలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పరిశీలించారు. ఆయన కృష్ణా యూనివర్సిటీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అకాడమీ బ్లాక్లో గల గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మొదటి 2 అంతస్తులలో కేటాయించిన ఓట్ల లెక్కింపు గదులు, స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు గదులలో ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు, సూపర్వైజర్లు, ఓట్ల లెక్కింపు సిబ్బంది, అభ్యర్థుల ఎన్నికల ఏజెంట్లు కూర్చునేందుకు వీలుగా తగిన విధంగా సీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా యూనివర్సిటీ ప్రధాన ద్వారం నుండి ఆయా నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు గదులకు వెళ్లేందుకు వీలుగా బారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు ఆయా గదులకు చేరేందుకు వీలుగా అభ్యర్థుల ఎన్నికల ఏజెంట్లకు ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రత్యేక ప్రవేశ మార్గం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు, మొడా వీసీ వెంకటరమణ, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జ్ఞానమణి, రిజిస్ట్రార్ బ్రహ్మచారి, బందర్ ఆర్డీఓ ఎం వాణి, సర్వే ఏడీ వెంకటేశ్వరరావు, సర్వేయర్ రాజాబాబు, బందర్ తహసీల్దార్ సతీష్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ దుర్గాకిషోర్ తదితరులు పాల్గొన్నారు. పెదకళ్లేపల్లిలోని శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలోని హుండీలను లెక్కించారు. మోపిదేవి మండల పరిధిలోని పెదకళ్లేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో హుండీలను లెక్కించారు. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో మచిలీపట్నం డివిజనల్ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆలయంలోని 6 హుండీలను తెరిచి లెక్కించారు. 16 నెలలకు గాను 5,05,916 రూపాయల నగదు, 96 గ్రాముల వెండి, 1 గ్రాము బంగారం లెక్కింపులో వచ్చినట్లు చక్రధర్రావు వెల్లడించారు. వాలంటీర్ల సేవలు ప్రశంసనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కొనియాడారు. ప్రతిపక్షాల విమర్శలు భరించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ యజ్ఞంలో గ్రామ వాలంటీర్లు నిర్విరామంగా శ్రమిస్తూ ప్రశంసలు పొందారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కొనియాడారు. అవనిగడ్డ మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల పరిషత్ అధ్యక్షురాలు తుంగల సుమతీదేవి అధ్యక్షతన ఎండీఓ మరియాదేవి ఆధ్వర్యంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జి కడవకొల్లి నరసింహారావు, సింహాద్రి వికాస్ బాబులు ముఖ్య అతిథులుగా పాల్గొని గ్రామ వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ 50 ఇళ్లకు ఆత్మబంధువులాగా గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా కడవకొల్లు నరసింహారావు మాట్లాడుతూ పేదవాడికి అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని, వారి ఆలోచనలకు ప్రతిరూపమే వాలంటీర్స్ వ్యవస్థ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ, అవనిగడ్డ సర్పంచి గోరుముచ్చు ఉమ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పులిగడ్డ పిచ్చేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు షేక్ నజీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. పెడతాడా? చంద్రబాబు నాయుడికి పెడుతున్నావు కదా, మరి 25 సీట్లు ఇచ్చావు, 3 ఎంపీ సీట్లు ఇస్తానంటున్నావు. అవ్వబట్టేగా, జగన్మోహన్ రెడ్డి బలంగా ఉండబట్టేగా, అంతకు సరిపోయిందా? చాలా వెళ్ళాడు, పరిగెత్తుకెళ్ళి బీజేపీ లాక్ తెచ్చుకుంటున్నాడు. బీజేపీ కూడా వచ్చింది. మరి బీజేపీ వచ్చిన సర్వేల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి వాడిపోతుందని వాళ్ళకి వస్తుంది. ఇదేంటో ఎట్లా వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, సంక్షేమ పథకాలు, పిల్లల చదువులు ఎడల, ఆరోగ్యం ఎడల, ఆయన తీసుకున్న రైతు భరోసా, సచివాలయాలు, ఆర్బీకేలు, దాంతోపాటు వెల్నెస్ సెంటర్లు, వీటన్నిటి మూలంగా జనంలో పాతుకుపోయాడు. ఆయన మనసు గెలుచుకున్నాడని చెప్పాడు. దీన్ని ఏం చేయాలంటే, అతని క్యారెక్టర్ని దెబ్బ కొట్టాలా, మానసికంగా ఇబ్బంది పెట్టాలా. ఏం చేయాలా? చెల్లిని పట్టుకొచ్చి తిట్టిస్తున్నారు. ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని వెనక పెట్టలేకపోవడం కారణం ఏంటి? ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వచ్చాను నేను, మీతో పాటు తిరిగాను. ఆ ఇంటికి వెళ్తే నాకంటే ముందు రామ్మ శుభం గారు అమ్మాయి బాగున్నావా అని మిమ్మల్ని అడుగుతుంది. ఇంకొక ఇంటికి వెళ్తే రాజలక్ష్మి బాగున్నావా, చాలా రోజులైంది, 20 రోజులు అయిపోయింది, మా ఇంటికి రావట్లేదు అని అడుగుద్ది. ఎమ్మెల్యే గుర్తుండడు, ఆ ఊర్లో ఒక రాజకీయ నాయకుడు గుర్తుండడు, ఇంకొక పెద్ద ఆయన గుర్తుండడు. మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకున్న కారణం ఏంటి? అంతకుముందు పంచాయతీ అభివృద్ధి చుట్టూ పడగాపులు పడి ఆ పెన్షన్ తెచ్చుకుంటానికి కళ్ళు తిరిగి పడిపోయి ఇబ్బంది పడుతుంటే, తెల్లారు కట్టే ఉదయం వెళ్ళి తలుపు కట్టి మీరు పెన్షన్ ఇవ్వడం మూలంగా మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి అనుకున్నారు. దీంతో పాటు ఇంకోటి కూడా అనుకున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క మాట, అవనిగడ్డ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీటుని మీర్ రిజ్వాన్ కు కేటాయించాలని పలువురు సీనియర్ నాయకులు పేర్కొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీటుని మీర్ రిజ్వాన్ కు కేటాయించాలని పలువురు పార్టీ సీనియర్ నేతలు పేర్కొన్నారు.
చల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీపురం సెగ్మెంట్ మాజీ ఎంపీటీసీ సభ్యులు జగ్గారపు బాబురావు మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలతో అనుసంధానంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను రిజ్వాన్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రిజ్వాన్ అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. మీర్ రిజ్వాన్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి అకుంఠిత దీక్షతో కాంగ్రెస్ పార్టీ కోసం అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నట్లు రిజ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ హుస్సేన్, జిల్లా బీసీ సెల్ నేత కొండేటి భాస్కర్రావు, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు తలకోటి సల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. చల్లపల్లి మండలం చల్లపల్లి టౌనులో మండల ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీరా రిజ్వాన్ గారు ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొని ఆయనే సొంతంగా పార్టీ నడుపుతూ కార్యకర్తలని దగ్గర తీసుకుంటూ అన్యోన్యంగా ఉంటూ అందరితో కలిసిమెలిసి ఉంటూ అన్ని పార్టీ వాళ్ళతో కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సిపిఎం అన్ని పార్టీ వాళ్ళతో సఖ్యతగా ఉంటూ పార్టీ నడుపుకుంటూ వెళ్తున్నారు. ఈ చల్లపల్లి పంచాయతీ వార్డు నెంబర్గా ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేసి 2 సార్లు గెలిచారు. మరి చల్లపల్లి మండలంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వర్ధంతి కానీ, రాజీవ్ గాంధీ వర్ధంతి కానీ, పుట్టినరోజు కానీ, రాజీవ్ గాంధీ గారి ఏది వచ్చినా ఆయన కార్యక్రమం పెడతారు. మేము కార్యకర్తలు అందరం వస్తాం. వచ్చి ఆయన వెనకాల ఉండి మేము పార్టీని నడుపుతారు. మేము ఆయన వెనకాల ఉంటాం. మేము కార్యకర్తలు అంటే ఆయనకి అభిమానం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ సహకరిస్తాము. పార్టీకి వెనకాలే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ తరఫున చల్లపల్లి మండలం తరఫున నియోజకవర్గం తరఫున మీరా రిజ్వాన్ గారు మొన్న 22వ తారీఖున అప్లై చేసి ఇచ్చాం. పార్టీ ఏంటది అవనిగడ్డ నియోజకవర్గం దరఖాస్తు చేసి వచ్చాం. దాన్ని పరిశీలన చేస్తా అన్నారు. మా వంతు మేము మా కార్యకర్తలు అందరం పాల్గొని ఆయన వెనకాల మేము పాల్గొంటాం. ఆయనకి ఆ టికెట్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన కాడి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించడానికి సిద్ధంగా ఉందని చెప్పి చల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తున్నాం. దీనిలో భాగంగానే షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం మరి మెగా డిఎస్సిని ప్రకటించాలని కోరుతూ మరి విజయవాడలో ధర్నా చేసి చలో సెక్రటరేట్ పిలుపునిచ్చారు. దాన్ని విజయవంతం చేసి దానికి సహకరించారు కార్యకర్తలు, నాయకులు రాష్ట్ర స్థాయి మొత్తం మీద. మరి అలాగే నిన్న 26వ తారీఖు అనంతపురం జిల్లాలో మరి జరిగినటువంటి భారీ బహిరంగ సభకు మల్లికార్జున ఖార్గే గారు, మరి షర్మిలారెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, గిడుగు రుద్రరాజు గారు తదితర నాయకులందరూ కలిసి సభని విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి చేయబోయే కార్యక్రమాలకి ఒక మినీ మేనిఫెస్టోని మరి ప్రకటించారు. ప్రతి ఇంటికి 5,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పి మరి అలాగే మరి ఎన్నో హామీలని మరి ఆయన ప్రకటించారు. మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం తథ్యం. ఇవాళ ప్రజలు కూడా వైసీపీ, తెలుగుదేశం పార్టీల పరిపాలనను చూసి విసిగెత్తిపోయి ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలని మరి వ్యతిరేకిస్తూ మరి రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు నాగలింగం అయోధ్య రామచంద్రరావు విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని స్టిక్కర్ సీఎం జగన్ పూర్తిగా సిగ్గు వదిలేశారని బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు నాగలింగం అయోధ్య రామచంద్రరావు విమర్శించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుర్రా రాధ, యువమోర్చా నాయకులు ప్రసన్నకుమార్లతో కలిసి నగరంలో నిర్వహించిన సమావేశంలో వైకాపా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పథకం ద్వారా రైతులకు ప్రతి ఏడాది 6,000 రూపాయలు 3 విడతలుగా పంపిణీ చేస్తోందన్నారు. అందులో భాగంగా బుధవారం కేంద్రం విడుదల చేసిన 2,000 రూపాయలను సీఎం జగన్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లుగా బటన్ నొక్కడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాయకులు జయకృష్ణ, సాయి, వెంకటేశ్వరరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఏదైతే ఈ దేశంలో అమలు చేయబడుతున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఏటా 3 దఫాలు 2,000 చొప్పున 6,000 రూపాయలు రైతులకి కేంద్ర ప్రభుత్వం
అందించే స్థాయిని రాష్ట్ర ప్రభుత్వం తాను ఇస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7,500 రూపాయలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 6,000 రూపాయలని యాడ్ చేసుకుని ఇచ్చేసింది. కానీ ఈ రోజున ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోగా తను ఏదో ఇస్తున్నట్టుగా వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతోటి పెద్ద ఎత్తున అన్ని పేపర్లో మెయిన్ పేపర్లో వేసుకుంటాం చాలా బాధాకరం. కనీసం మోడీ గారి ఫోటో లేకుండా ఒక్క రూపాయి ఇతని వాటా లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా లేకుండా మోడీ గారి ఫోటో లేకుండా ఎక్కడో కనిపించినట్టుగా పిఎం కిసాన్ యోజన అని చెప్పేసి చిన్నగా పెట్టడం చాలా బాధాకరం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం వచ్చాయా అంటే స్టిక్కర్ వేసుకుంటాం ఉండవచ్చు, అంతకుమించి ఏం లేదు. రైతు భరోసా కేంద్రాలు, కిసాన్ సమృద్ధి కేంద్రాలన్నింటిని కూడా రైతు భరోసా కేంద్రాలుగా చెప్పుకుంటాం. అలాగే ఈ మచిలీపట్నం కానీ ఈ రాష్ట్రంలో ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మెడికల్ చేసుకుంటూ జనాల్లోకి తీసుకెళ్ళడం వల్ల ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్న కాక మొన్న పక్క రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ కాకుండా ఇదివరకు వైఎస్ఆర్సీపీ అని చెప్పుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి మహాతల్లి ఆమె కూడా నరేంద్ర మోడీ గారి గురించి చాలా ఆయన ఏం చేశారని అడుగుతున్నారంటే దానికి ఈయన చేసినటువంటి అమ్మ మీ అన్నగారు అక్కడి నుంచి నిధులు తెచ్చుకుంటున్నాడు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జనాలకైతే ఏమీ చెప్పట్లా, అన్నీ మీ అన్నగారే ఇచ్చుకుంటున్నట్టు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. ఆ విధంగానే ఇవాళ రోజున నీకు మాట్లాడటానికి ఆస్కారం వచ్చింది. మీ అన్నా చెల్లెళ్ళు కూడా ఎటువంటి రాజకీయాలంటే అవి అందరికీ జనాలకి బాగా తెలుసు. అందుకని నరేంద్ర మోడీ గారి గురించి మీరు మాట్లాడేటప్పుడు కంప్లీటెడ్గా జనాల్లోకి అన్నీ తెలిసి కూడా మీరు మాట్లాడేటువంటి మాటలు జనాలకి చాలా హాస్యాస్పదంగా జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు కంపల్సరీగా గమనిస్తారని తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారాలు. ఇవాళ పెద్ద పెద్ద పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నాం, రైతులకి ఏదో ఉద్దేశపూర్వకంగా ఏదో మేము మేలు చేస్తున్నామని యాడ్ తీసుకున్నారు ఈ సాక్షి పేపర్లోని. ఏ పేపర్ ఇవ్వకుండా ఎన్నో కోట్లు ఇది సాక్షి పేపర్కే ఇచ్చుకొని ఇచ్చేస్తున్నారు. దీంట్లో మన నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరానికి 2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతులకి మామూలుగా 3 విడతలుగా వేస్తున్నారు. 3 విడతల్లో 6,000 రూపాయలు ఈ నరేంద్ర మోడీ గారు వాటా కింద వేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సంక్షేమ పథకాలు రైతుకి. దాన్ని నేను నరేంద్ర మోడీ గారు బటన్ నొక్కితే ఈయన బటన్ నొక్కున్నట్టుగా ప్రజల్ని ఈ ఎలక్షన్ ముందు మోసం చేస్తున్నారు. ఇదే కాదు, ఈ బియ్యం ఉచిత బియ్యం కానీ రైతులకి అనేకమైన పావలా వడ్డీ లేకుండా మామూలుగా ఇన్సూరెన్స్ ఇచ్చేస్తే దాన్ని కూడా జనానికి నేనే కడతానని మామూలుగా ఏది కట్టకుండా తుఫాను సమయంలో చాలా రైతులు తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. కాకపోతే ఈ అందరూ గమనిస్తున్నారు, వాళ్ళు రైతులందరూ గమనిస్తున్నారు. తగిన గుణపాఠం ఈ చెబుతారని నేను కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నేను చెప్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.